అక్కినేని వారి పెళ్లి సందడి. అందరూ అనుకున్నట్లుగా అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగాయి. నాగార్జున పెద్ద కుమారుడు హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ ముచ్చటైన వేడుక ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య హిందూ సంప్రదాయ పద్ధతిలో బుధవారం రాత్రి 8:15 హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా జరిగింది. ఈ మేరకు పెళ్లి ఫోటోల్ని నాగార్జున సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో షేర్ చేస్తూ తన ఎక్స్ అకౌంట్లో స్పందిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. శోభిత, చేతు కలిసి ఈ అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం నాకెంతో ప్రత్యేకమైన భావోద్వేగ క్షణం. నా ప్రియమైన చేయికి, మా కుటుంబంలోకి శోభితకు స్వాగతం. మీరిద్దరూ మా జీవితాల్లోకి చాలా ఆనందాన్ని తెచ్చారు. ఏఎన్ఆర్ శత జయంతి సంవత్సరానికి గుర్తుగా స్థాపించిన ఏఎన్ఆర్ విగ్రహం సమక్షంలో ఈ వేడుక జరగడం మరింత లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ఈ ప్రయాణంలో అడుగడుగునా ఆయన ప్రేమ, మార్గదర్శకత్వం మనతో ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ రోజు మాపై కురిపించిన లెక్కలేనన్ని ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా అంటూ తన భావాలను నాగార్జున పంచుకున్నారు. ఇక ఈ వేడుకకు ముఖ్యమైన అతిథులుగా చిరంజీవి, రామ్ చరణ్, అశ్విని దత్, కె రాఘవేంద్రరావు, ఎస్ఎస్ రాజమౌళి, రాణా, అల్లు అరవింద్, టి సుబ్బిరామిరెడ్డి, చాముండేశ్వరినాథ్, సుహాసిని, అడవిశేషు, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, అల్లు అరవింద్ దంపతులు, కీరవాణి, దర్శకుడు శశికిరణ్ తిక్క, అశోక్ గల్లా, దర్శకుడు చందు ముండేటి తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. అర్ధరాత్రి వరకు ఈ పెళ్లికి సంబంధించిన క్రతువులు కొనసాగాయి. మొత్తంగా అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకులు ఇచ్చిన తర్వాత ఒక ఇంటి వాడవడం, మళ్లీ సంసార జీవితంలోకి అడుగుపెట్టడంతో అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమాతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్ నిర్మాతగా, సాయి పల్లవి హీరోయిన్గా ఈ సినిమా తెరకెక్కింది. మత్స్యకారుల నిజ జీవితం నేపథ్యంలో దేశభక్తితో పాటు ప్రేమ కథగా ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో రానుంది. ఇక హీరోయిన్ శోభిత ఇటీవలే లవ్ సితారా వెబ్ సిరీస్లో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించింది.